నమస్కారం. ఎల్జేసీ టీవీ న్యూస్ కు స్వాగతం. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక దాసరి భవన్ నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు పరచడంలో పూర్తిగా విఫలం చెందింది అని అన్నారు. తల్లికి వందనం పథకాన్ని అమలు పరిచారా? జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు న్యాయం చేస్తానన్నారు. చేశారా? జీవో నెంబర్ 107, 108 రద్దు చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలను కార్పొరేట్ చేతుల్లోకి అందించము అని అన్నారు. మరి చేశారా? ఎక్కడ ఏ విద్యార్థికి సమస్య వచ్చినా మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం వెంటనే స్పందించి వారి యొక్క సమస్యలను పరిష్కారం చేస్తామని, అదే విధంగా పేద మధ్యతరగతి విద్యార్థులకు అందరికీ ఉచిత వైద్య మెరుగైన సదుపాయాలు అందిస్తామని అన్నారు. కానీ అవి మాటలకే పరిమితం అయ్యాయి. కానీ ఎక్కడా కూడా అమలు పరచడంలో పూర్తిగా విఫలం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విఫలం చెందింది. ఈ మధ్య కాలంలో జేఈఈ మెయిన్స్ ఫలితాలు దేశ వ్యాప్తంగా ఎన్డీఏ విడుదల చేసింది. నారాయణ విద్యా సంస్థలు మా కళాశాలలో చదివిన విద్యార్థులకు ర్యాంకులు వచ్చాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారు చేసినటువంటి తప్పుడు ప్రచారాన్ని ఏ విధంగా విద్యార్థులను వారి తల్లిదండ్రులను నమ్మించి మోసం చేస్తున్నారో వాటిని కళ్లకు కట్టినట్లు ఆధారాలతో సహా బయట పెట్టినప్పటికీ ఇప్పటి వరకు కూడా అటు నారాయణ విద్యా సంస్థలు అధిపతి నారాయణ గారు గాని, మరి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి అయితే పట్టించుకో వివరిస్తున్నారు. అంటే నారా లోకేష్ గారు నారాయణ గారికి కొమ్ము కాస్తూ ఉన్నటువంటి ప్రభుత్వ విద్యను మొత్తం కూడా పేద మధ్య తరగతి విద్యార్థులకు దూరం చేస్తూ రాష్ట్రం మొత్తం కూడా పుట్టగొడుగుల్లాగా నారాయణ విద్యా సంస్థలను పెంచి పోషించేందుకు వత్తాసు పలుకుతున్నారు. సెలవు దినాల్లో కూడా సెలవులు ఇవ్వకుండా విద్యాశాఖ అధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వులను తుంగలో తొక్కి తరగతులు నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు గురవుతూ ఉన్నారు. కావున వెంటనే వారికి సెలవులు ప్రకటించాలని ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా నారా లోకేష్ స్పందించి కార్పొరేట్ కళాశాలలో జరుగుతున్న అక్రమాలను అడ్డుకట్టకపోతే విద్యాశాఖ మంత్రి అయ్యుండి రానున్న రోజుల్లో ఏఐఎస్ఎఫ్ ప్రత్యక్ష ఆందోళనను కళాశాలల వద్ద చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాదిక్ బాబు, విజయవాడ నగర అధ్యక్ష కార్యదర్శులు ఎస్ రంజిత్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను అమలుపరచడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలను ఒకటంటే ఒకటి కూడా అమలు చేయకుండా విద్యార్థులకు సంక్షేమం కోరుతున్నాం, విద్యార్థులకు మెరుగైన ఉచిత విద్య అందిస్తామని చెప్పి చెప్పుకుంటున్నారు. మేము అడుగుతున్నాం విద్యార్థుల పక్షాన, వాళ్ళ తల్లిదండ్రుల పక్షాన, మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 లో తల్లికి వందనం ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమంది విద్యార్థులకు ప్రతి నెల 15,000 ఇస్తానన్నారు. మరి అది ఇచ్చారా? అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు న్యాయం చేస్తాను అన్నారు. మరి జీవో నెంబర్ 77 రద్దు చేశారా? మరి జీవో నెంబర్ 107, 108 ఈరోజు గత ప్రభుత్వం వైద్య విద్యను అంగట్లో సరుకులాగా వేసింది. మేము వచ్చిన వెంటనే 100 రోజుల్లో ఆ జీవోను రద్దు చేస్తాం. ప్రభుత్వ రంగ విద్యను ఈరోజు ఆ ప్రభుత్వం దూరం చేసింది, కార్పొరేటీకరణ చేస్తుందని చెప్పి మేము రాగానే ఈరోజు వైద్య విద్యను ప్రభుత్వ రంగ సంస్థలను కొనసాగిస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఆ జీవోను రద్దు చేశారా? మరీ ముఖ్యంగా ఇలాంటి జీవోలను కూడా ఒకటంటే ఒకటి కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను విద్యారంగంలో అభివృద్ధికి తోడ్పడకుండా మేము ఉన్నాము, మేము చేస్తున్నామని చెప్పి అనేక రకాలుగా మాటలు చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి, శ్రేయోభిలాషులకు అందరికి కూడా మేమందరం కూడా మంచి చేస్తామని చెప్పి మాటలు చెప్పుకోవడం అంత గొప్పలో ఎక్కడ కూడా ఏ విద్యార్థికి కూడా న్యాయం చేసే పరిస్థితి కనిపించట్లేదు. అటు కేజీ నుంచి పీజీ వరకు కూడా విద్యా వ్యవస్థ మొత్తం కూడా నాశనం అవుతుంది. దానికి కారణం కూడా బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత కూడా నారా లోకేష్ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొన్న ఫేక్ ర్యాంకులతో జేఈఈ మెయిన్స్ తో ర్యాంకులు నారాయణ విద్యా సంస్థలు ఆ పక్క ఉన్నటువంటి మంత్రివర్గంలో నారాయణ గారే స్వయంగా ఉన్నారు. మరి ఏఐఎస్ఎఫ్ గా మేము విద్యార్థులు మోసం చేస్తున్నారు. ఈ నారాయణ విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలను కూడా ఫేక్ ర్యాంకులతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు మోసం చేసి ఈరోజు అడ్మిషన్ల కోసం లక్షల రూపాయలు దండుకోవడమే వాళ్ళ లక్ష్యంగా మారింది. ఈరోజు నారాయణ విద్యా సంస్థలు అని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ గా మేము ఆ ఫేక్ ర్యాంకులంతా కూడా బయట పెట్టి స్పందించాలని చెప్పి కూడా ఈ ఫేక్ ర్యాంకులకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినటువంటి యాంకర్ల పైన, బ్రాండ్ అంబాసిడర్ల పైన కూడా కేసులు ఫైల్ చేయాలని చెప్పి కూడా మేము ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసి ప్రోగ్రామ్స్ చేసి కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి విద్యార్థుల పక్షాన ఒక విద్యాశాఖ అధికారిగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఎక్కడ నిద్రపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. మీరు కూడా పూర్తిగా ఫెయిల్యూర్ అని చెప్పి కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పూర్తిగా ఫెయిల్యూరు. విద్యాశాఖను మొత్తం గాలి వదిలేసి ఎక్కడెక్కడ గాల్లో తిరుగుతున్నటువంటి మంత్రిగా కనిపిస్తున్నారు, కానీ ఈ గాలి మంత్రిగా కనిపిస్తారు కానీ విద్యాశాఖ మంత్రిగా అయితే కనిపించట్లేదు. కావున ఇప్పటికైనా మేల్కోవాలి. విద్యార్థుల పక్షాన మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా నారా లోకేష్ గారు, విద్యార్థులకు
ఇచ్చిన హామీలు అమలుపరచండి, విద్యార్థుల జీవితాలు వెలగబెట్టండి. అంతేగాని ఎక్కడో కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ అదేవిధంగా కార్పొరేట్ కంపెనీని మేము తీసుకుని వస్తున్నాం, వాళ్ళకి మంచి చేస్తున్నాం, విద్యార్థులకి ఉచిత విద్య కల్పిస్తున్నాం, విద్య పూర్తయిన వారికి నిరుద్యోగులకందరూ కూడా వాళ్ళకందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం అని చెప్తున్నారు. ఒకటి కూడా కల్పించలేదు. ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో మళ్ళీ కూడా ఉన్నటువంటి మొత్తం కూడా ప్రభుత్వ విద్య మొత్తం కూడా కార్పొరేట్ విద్యకి చేతుల్లోకి అప్పగించే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఏదైనా కార్పొరేట్ చేతుల్లోకి అయితే కేవలం అది నారాయణ గారి చేతుల్లోకి కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఏ పల్లెటూరుకి వెళ్ళినా ఒక ప్రభుత్వ బడి కనిపించట్లేదు, ఒక గుడి కనిపించట్లేదు. కానీ నారాయణ కళాశాల, శ్రీ చైతన్య కళాశాల లాంటివి ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు పుట్టగొడుగులాగా పొడుచుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కావున వెంటనే వీటన్నిటిపైన అరికట్టాలని చెప్పి ప్రభుత్వ విద్యను కాపాడండి. ప్రభుత్వ విద్యను ప్రతి ఒక్కరికి పేద మధ్య తరగతి విద్యార్థులకందరూ కూడా విద్యను అందించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి, ఆ పద్ధతిలో అడుగులు వేయాలని చెప్పి కూడా కార్పొరేట్ విద్యను దూరం చేస్తూ ప్రభుత్వ విద్యను కాపాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్గా మేము కోరుతున్నాం.